శ్రీ గురుభ్యో నమః. రేపటి పంచాంగం మరియు ద్వాదశ రాశుల వారి రాశి ఫలితాలు తెలుసుకుందాం. ఫిబ్రవరి 2, 2026 దృగ్గణిత పంచాంగం. స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం. శిశిర ఋతువు మాఘమాసం కృష్ణపక్షం. తిథి పాడ్యమి. రాత్రి 1:52 వరకు. ఉపరి విదియ. వారం సోమవారం. నక్షత్రం ఆశ్లేష. రాత్రి 10:47 వరకు. ఉపరి మఖ. యోగం ఆయుష్మాన్. ఉదయం 7:21 వరకు. సౌభాగ్య తెల్లవారుజామున 4:46 వరకు. కరణం బాలువ. మధ్యాహ్నం 2:41 వరకు. కౌలువ రాత్రి 1:52 వరకు. ఉపరి తైతుల. సాధారణ శుభ సమయాలు ఈరోజు లేవు. అమృతకాలం రాత్రి 9:16 నుండి 10:47 వరకు. అభిజిత్ కాలం పగలు 11:58 నుండి 12:44 వరకు. వర్జ్యం మధ్యాహ్నం 12:08 నుండి 1:39 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:44 నుండి 1:30 వరకు మరియు 3:01 నుండి 3:47 వరకు. రాహుకాలం ఉదయం 8:04 నుండి 9:30 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 1:47 నుండి 3:13 వరకు. యమగండం ఉదయం 10:55 నుండి 12:21 వరకు. ప్రయాణశూల తూర్పు దిక్కుకు పనికిరాదు. వైదిక విషయాలు ప్రాతకాలం ఉదయం 6:38 నుండి 8:55 వరకు. సంగమకాలం 8:55 నుండి 11:13 వరకు. మధ్యాహ్న కాలం 11:13 నుండి 1:30 వరకు. అపరాహ్న కాలం మధ్యాహ్నం 1:30 నుండి 3:47 వరకు. ఆబ్దికం తిథి మాఘ బహుళ పాడ్యమి. సాయంకాలం సాయంత్రం 3:47 నుండి 6:04 వరకు. ప్రదోషకాలం సాయంత్రం 6:04 నుండి 8:35 వరకు. రాత్రికాలం రాత్రి 8:35 నుండి 11:56 వరకు. నిషేధి కాలం రాత్రి 11:56 నుండి 12:46 వరకు. బ్రాహ్మీ ముహూర్తం తెల్లవారుజామున 4:57 నుండి 5:48 వరకు. సూర్యోదయాస్తమాలు విజయవాడ సూర్యోదయ సమయం ఉదయం 6:38. అస్తమ సమయం సాయంత్రం 6:04. హైదరాబాద్ సూర్యోదయ సమయం ఉదయం 6:48. అస్తమ సమయం సాయంత్రం 6:12. సూర్యరాశి మకరం. చంద్రరాశి కర్కాటకం మరియు సింహం. ఈరోజు జన్మదినాన్ని వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకునే ఆత్మీయులకు శుభాశీస్సులు. రాశి ఫలితాల గురించి తెలుసుకుందాం. మేషరాశి ధన సంబంధిత వ్యవహారాలలో అప్రమత్తంగా వ్యవహరించాలి. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. కుటుంబ వాతావరణం సమస్యాత్మకంగా ఉంటుంది. వ్యాపార వ్యవహారాలలో కుటుంబ సభ్యుల సలహాలు తీసుకోవడం మంచిది. వృత్తి ఉద్యోగాలు మిశ్రమంగా సాగుతాయి. వృషభ రాశి ఆర్థికంగా మరింత పురోగతి సాధిస్తారు. దీర్ఘకాలిక రుణాలు తీర్చి ఊరట చెందుతారు. సమాజంలో పెద్దలతో నూతన పరిచయాలు కలుగుతాయి. అన్ని రంగాల వారికి అనుకూల వాతావరణం ఉంటుంది. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. ఉద్యోగస్తులకు పదోన్నతి కలుగుతుంది. మిథున రాశి ఇతరులతో తొందరపడి మాట్లాడటం మంచిది కాదు. వృత్తి ఉద్యోగాలలో అనుకూలత పెరుగుతుంది. నూతన గృహ నిర్మాణ ప్రయత్నాలు వాయిదా వేస్తారు. స్థిరాస్తి క్రయ విక్రయాలు మందకొడిగా సాగుతాయి. బంధుమిత్రుల నుండి ఊహించని వివాదాలు కలుగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. కర్కాటక రాశి వృత్తి ఉద్యోగాలలో అదనపు పనిభారం నుండి ఉపశమనం లభిస్తుంది. బంధుమిత్రుల నుండి వివాదాలకు చెందిన సమాచారం అందుతుంది. గృహమున విందు వినోద కార్యక్రమాలు నిర్వహిస్తారు. వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. సంతాన విద్యా విషయాలపై దృష్టి సారిస్తారు. సింహరాశి
స్నేహితుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి అనుకూలిస్తుంది. నిరుద్యోగులకు అనుకూలత వాతావరణం ఉంటుంది. వృత్తి వ్యాపారాలు విస్తరిస్తాయి. ఉద్యోగులకు అధికారుల ఆదరణ లభిస్తుంది. కుటుంబ సభ్యులతో ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. కన్య రాశి సామాజిక సేవా కార్యక్రమాలలో విశేషంగా పాల్గొంటారు. నూతన వ్యాపార ప్రారంభానికి శ్రీకారం చుడతారు. అవసరానికి ధనం అందుతుంది. దీర్ఘకాలిక రుణాలు తీర్చగలుగుతారు. వృత్తి ఉద్యోగాలలో స్వల్ప స్థానచలనలు చోటు చేసుకుంటాయి. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. తులారాశి నిరుద్యోగులకు పెద్దల అనుగ్రహంతో నూతన అవకాశాలు అందుతాయి. వృత్తి వ్యాపార కీలక నిర్ణయాలు తీసుకుంటారు. మిత్రులతో ఉన్న వివాదాలను పరిష్కరించుకుంటారు. దూర ప్రయాణాలు వాయిదా వేయటం మంచిది. ఆరోగ్యం విషయంలో స్వల్ప ఇబ్బందులుంటాయి. వృశ్చిక రాశి గృహమున సంతాన వివాహ శుభకార్య ప్రస్తావన వస్తుంది. సమాజంలో ప్రముఖుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. ధన సంబంధ వ్యవహారాలు కలిసి వస్తాయి. ప్రయాణాలలో వాహనాలు నడిపే విషయంలో అప్రమత్తంగా ఉండాలి. వృత్తి ఉద్యోగాలలో సానుకూల వాతావరణం ఉంటుంది. ధనస్సు రాశి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు. వృత్తి వ్యాపారాలు రెట్టించిన ఉత్సాహంతో సాగుతాయి. సంతానం విద్యా విషయాలలో శుభవార్తలు అందుతాయి. దూర ప్రాంత బంధుమిత్రుల ఆగమనం సంతోషం కలిగిస్తుంది. నిరుద్యోగుల ప్రయత్నాలు సఫలమవుతాయి. అన్ని వైపుల నుండి ఆదాయం అందుతుంది. మకర రాశి పాత రుణాలను కొంతవరకు తీర్చగలుగుతారు. దూర ప్రాంత బంధుమిత్రుల నుండి అందిన సమాచారం ఆశ్చర్యం కలిగిస్తుంది. ధనం పరంగా ఇబ్బందులు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు. వృత్తి వ్యాపారాలలో స్వంత నిర్ణయాలు చేయడం మంచిది. సంతాన ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ మంచిది కాదు. కుంభరాశి చిన్ననాటి మిత్రులతో కొన్ని విషయాలలో విభేదిస్తారు. తల్లిదండ్రుల ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. చేపట్టిన పనులు జాప్యం జరిగినా నిదానంగా పూర్తి చేస్తారు. నూతన గృహ వాహన కొనుగోలు ప్రయత్నాలు వాయిదా పడతాయి. ఉద్యోగ వ్యాపారములు మందకొడిగా సాగుతాయి. మీనరాశి ఆప్తులతో వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. గతంలో జరిగిన కొన్ని సంఘటనలు గుర్తు చేసుకుని బాధపడతారు. ఇంటా బయట అనుకూలత పెరుగుతుంది. గృహమున శుభకార్యాలకు ధన వ్యయం చేస్తారు. వ్యాపారాలలో ఆర్థికంగా లాభాలు అందుకుంటారు. సోదరులతో స్థిరాస్తి ఒప్పందాలు చేసుకుంటారు. ఈ సమాచారాన్ని సేవగా మనకు అందిస్తున్న వారు శ్రీ ముక్తినూతలపాటి శ్రీనివాసరావు గారు. వారికి నమస్కారములు. స్వస్తి.